అందరికీ నమస్కారం. నేను కిరణ్ శాస్త్రి, లక్ష్మీ నరసింహ ఉపాసకులు. ఈ రోజు మనం సత్యనారాయణ స్వామి వ్రతము ఏ రోజు చేయాలి, ఏ తిథి రోజున చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుందనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. ఇలాంటి మంచి వీడియోలు తెలుసుకునే నిమిత్తం మన యొక్క లక్ష్మీ నరసింహ అనుగ్రహపీఠం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన సలహాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సత్యనారాయణ స్వామి వ్రతము, సత్యవ్రతము, సత్యమును ఆచరించడమే వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశపూర్వకంగా కలిగినటువంటి వ్రతము సత్యవ్రతము. ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒకసారి గాని, 3 సంవత్సరాలకు ఒకసారి గాని, 5 సంవత్సరాలకు ఒకసారి గాని ప్రతినిత్యం చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. మన ప్రాంతంలో సత్యనారాయణ వ్రతాన్ని విశేషంగా చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మరి ఈ యొక్క వ్రతాన్ని ఏ పర్వదినాల్లో, ఏ తిథుల్లో చేస్తే మనకు విశేషమైన ఫలితాలు కలుగుతాయంటే ప్రధానంగా ఏకాదశి నాడు. ఏకాదశి ప్రతి శుక్లపక్షంలో మరియు బహుళపక్షంలో 2 సార్లు కూడా ఏకాదశి అనే తిథి వస్తుంది. ఈ యొక్క ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా రవి సంక్రమణ దినము అని అంటాం మనం. సూర్యుడు ప్రతి నెలలో కూడా 12 రాశులు సంచరిస్తూ ప్రతి నెలలో ఒక్క రాశిని మారే రోజు, మేషరాశి నుంచి వృషభ రాశికి, వృషభ రాశి నుంచి మిథున రాశికి, ఇలా ప్రతి రాశిని మారే రోజు ఒక రోజు ఉంటుందన్నమాట. ప్రధానంగా ఆ రోజు మకర సంక్రమణం అని మనము సంక్రమణ దినము, రవి సంక్రమణ అంటాం. ఈ యొక్క రవి సంక్రమణం అయ్యేటువంటి రోజును చేయడం కూడా మనము విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మనం మకర సంక్రమణ అంటాం, అనగా మకర రాశికి సూర్యుడు వచ్చిన రోజును మకర సంక్రమణ అంటాం. అలాగే వృషభ సంక్రమణం అని, మేష సంక్రమణం అని, సూర్యుడు సంక్రమించే రోజును ఆ రోజు మనం వ్రతం చేయడం వల్ల కూడా మనకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా పౌర్ణమి నాడు కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామిని చాలా మంది విశేషంగా చేస్తుంటారు. అది కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఇంటి యందు శుభకర్మలు చేసేటప్పుడు కూడా వ్రతం చేయవచ్చు. మరియు ఏదైనా ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు కూడా వ్రతము చేయవచ్చునని మనకు సూతుడు స్కాందమందు చెప్పి ఉన్నాడు. అంతేకాకుండా అకాలమైనటువంటి కష్టాలు, ప్రతికూలమైన సమస్యలు, మనకు మానసికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు కూడా మనం ఈ యొక్క వ్రతము చేయవచ్చని కూడా సూతుడు చెప్పబడ్డాడు. అనేక కష్టకాలంలో కూడా ఈ యొక్క వ్రతము చేయవచ్చని చెప్పినాడు. కాబట్టి వ్రతాన్ని పర్వదినాల్లో విశేషంగా చేసుకోండి. తద్వారా సత్యనారాయణ స్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై నరసింహ, జై జై నరసింహ.